అదానితో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు రద్దు చేసి అదాని గంగవరం పోర్టును స్టీల్ ప్లాంట్ అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం విశాఖలో జగదాంబ జంక్షన్ సమీపంలో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసి తక్షణమే అదానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 2029 కోట్ల రూపాయలు గౌతమ్ అదాని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు ముడుపులు చెల్లించిందని అమెరికా న్యాయ వ్యవస్థ బయటపెట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అదానితో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయని చెప్పారు. స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అదానితో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఒకటి సోలార్ విద్యుత్ ఒప్పందం, 2 భీముల బీచ్ శాండ్ మైనింగ్ ఒప్పందం, కాపులపాడు దగ్గర 3,000 కోట్ల రూపాయల 130 ఎకరాల తాలూకా డేటా సెంటరు, ఏఎస్ఆర్ జిల్లాలో సౌర విద్యుత్ కోసం వేలాది ఎకరాల భూములు, గంగవరం పోర్టు. ప్రధానంగా ఈ ఒప్పందాలు గత నేటి రాష్ట్ర ప్రభుత్వాలు అదాని కంపెనీలతో చేసుకున్నాయి. తక్షణమే ఈ ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గంగవరం పోర్టు తాలూకు ఒప్పందం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం గంగవరం పోర్టుని స్వాధీనం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టు పక్కలో బల్లిలా ఉంది. ఇటీవల అక్కడ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మె సకాలంలో పరిష్కరించి వారి సమస్య పరిష్కారంతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బొగ్గు సక్రమంగా సరఫరా చర్యలు తీసుకోవచ్చు. కానీ కావాలని అదాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా సరే దాన్ని కబలించాలి, దాన్ని నష్టాలు పాలు చేయాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటుందో ఆ సమ్మెను దీర్ఘకాలం కొనసాగించారు. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టపోయింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో గంగవరం పోర్టు నుంచి ఎగుమతులు దిగుమతుల తాలూకా ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలను అమాంతంగా పెంచేశారు. సకాలంలో గంగవరం పోర్టు నుంచి బొగ్గు ఇతర ముడిసరుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం లేదు. ఇది కావాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తిని పూర్తిగా దెబ్బతీసి నష్టాలు పాలు చేసి ఏదో విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కబలించాలి అనే కుట్రలో భాగంగానే అదాని యాజమాన్యం వ్యవహరిస్తున్నది. అందుకని అదాని గంగవరం పోర్టు ఉన్నంతకాలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముప్పు తప్పదు. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టు స్వాధీనం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. గంగవరం పోర్టు ఒప్పందం కూడా బీఓటీ పద్ధతిలో, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 2003లో ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. వాస్తవంగా ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చెందాల్సినటువంటి పోర్టు ఇది. కానీ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పద్ధతిలో నిర్మించారు. ఒప్పంద కాల పరిమితి కూడా 2033తో పూర్తవుతుంది, 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు గంగవరం పోర్టుకి 3,000 ఎకరాల భూములు కేటాయిస్తే అందులో 1,000 ఎకరాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్. అవి చాలా వరకు ఇంకా అదనంగా కొన్ని వందల ఎకరాలని స్వాధీనం చేయడం కోసం అదాని కుట్రలు పొందుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 10.4% వాటాలు ఉండేవి. వాటి 640 కోట్లు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ అక్రమాలే, ఈ ఒప్పందాలన్నీ అక్రమాలే. కాబట్టి ఈరోజు 1,000 కోట్ల రూపాయల ముడుపులు తీసుకునే పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అదాని కంపెనీలతో చేసిన ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టుని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సౌర విద్యుత్ సంబంధించి కూడా వాస్తవ ధర కన్నా ప్రతి యూనిట్కి ₹1,000 అదనంగా చెల్లించేలాగా అదాని కంపెనీతో ఈరోజు ఒప్పందం చేసుకున్నారు. వైజాగ్ విద్యుత్తుని ప్రైవేట్ పరం చేయాలి, దాన్ని అదాని కట్టబెట్టాలని చెప్పినది అదాని మిత్రులు మోదీ గారి ప్రయత్నం. అందుకని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మెల్ల ఉంచి వాళ్ళు అంగీకరించేలాగా విద్యుత్ రంగం సంస్కరణలు తీసుకొచ్చారు. దానిలో భాగంగా